అసలు గోడలు అంటాడు, మేకలు కొట్టాలి కానీ కేకులు తిప్పించకూడదు. వీడు బౌన్సర్గా తప్ప బాయ్ ఫ్రెండ్గా పనికి రాడు. అసలు అమ్మాయిని చూడడు కూడా. దేశద్రోహి. అమ్మాయిని చూడకపోతే దేశద్రోహ? ఆ, ఒక అమ్మాయి ఇంట్లో ఊర మాస్గా అలా ఉన్న బయట క్లాసీగా ట్రెండీగా స్టైలిష్గా రెడీ చేస్తుంది. ఎందుకు? వై? క్యూ? అబ్బాయి చూడ్డానికి. ఇంకా ప్రోటీన్ షాంపూ, మల్టీవిటమిన్ కండిషనర్, హెయిర్ స్ప్రే, హెయిర్ జెల్, ఐబ్రోస్కి థ్రెడ్డింగ్, ఐ లాషెస్కి మస్కారా, లిప్స్టిక్, లిప్ గ్లాస్, పెయిన్ఫుల్ బ్లాక్ హెడ్ రిమూవల్, ఫౌండేషన్ ప్యాక్, ఫేస్ ప్యాక్, షోల్డర్ ప్యాక్, డెంటల్ ప్యాక్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, ఇంకా ఎండలో సన్ స్క్రీన్, వానలో వాటర్ రెసిస్టెంట్. ఇన్ని ఎందుకు చేస్తాం? అబ్బాయి చూడ్డానికి. మరి గాలి ఆడకపోయినా లోపల ఇరిటేషన్గా ఉన్న స్కిన్ టైట్ జీన్స్ వేసుకునేది దేనికోసం? అబ్బాయి చూడ్డానికి. ఇలా అబ్బాయిలు అమ్మాయిని చూడడం మానేస్తే కాస్మెటిక్స్కి సేల్స్ ఉండదు, బ్యూటీ పార్లర్లో బిజినెస్ ఉండదు, బట్టల షాప్లో లేడీస్ కస్టమర్స్ రారు, ఫ్యాషన్ డిజైనర్స్లో పస్తులు ఉంటారు, ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉండదు, జీడిపి పడిపోతుంది, సెన్సెక్స్ సంకన అయిపోయి ఇండియాకి ఫ్యూచరే ఉండదు. ఇప్పుడు చెప్పే వీడు దేశద్రోహ కాదా? నాకు తెలిసి ఏ మగాడైతే 24 hours తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో ఫోన్ పెట్టి ధైర్యంగా ఉంటాడో నా దృష్టిలో వాడే కరెక్ట్ అయిన మగాడు. వాడు లవర్ అయినా మొగుడైనా. ఎగ్జాంపుల్ వీడు వస్తే ఫాదర్ ఫోను, బ్రదర్ ఫోను లేదా వెదర్ ఫోను. అందుకే వీడంటే నాకు ఇష్టం. 3 years నుండి ట్రై చేస్తున్నా, సరిగ్గా మొహం కూడా చూడలేదు. ఇంతలో వేరే సంబంధం చూశారు ఇంట్లో. ఇంకో 3 daysలో ఎంగేజ్మెంట్. ఆ తర్వాత ఏమో బయటకు రాలేను. అందుకే పబ్లో పార్టీ ఇస్తున్నాను, అందరూ రావాలి. ఓకే, ఇదిగో నువ్వు ఇలా ముచ్చలా ఉండకూడదు, ఓపెన్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మా నాన్నగారు అన్నయ్య కూడా వస్తారు.